పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఓట్ చోరీ చేసిందని మమతా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఓటు చోరు చేసిందని మమతా బెనర్జీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. రామచంద్రరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ చోరీ చేసే వాళ్లే వాలెట్ చోరీ అంటున్నారు. ఓటమి పాలైతే ఈవీఎం బాగాలేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములను స్వీకరించాలి. ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరగనున్న భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలంటూ రామచంద్రరావు పిలుపునిచ్చారు. తార్నాకలో మోదీ సభకు రావాలంటూ బీజేపీ చీఫ్ వాల్ పెయింటింగ్ వేశారు. 2వ తారీఖు నాడు నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు హైదరాబాద్కు. తెలంగాణకు మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత వస్తున్నారు కాబట్టి 3వ తారీఖు ప్రధానంగా వస్తున్నారు కాబట్టి 10వ తారీఖు నాడు ఈ యొక్క బహిరంగ సభ దీన్ని సఫలీకరణ చేయాలని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను. మరి ఆ ప్రచారం సందర్భంగా ఈరోజు తార్నాకలో వాల్ రైటింగ్ కూడా చేయడం జరిగింది. ఈ వాల్ రైటింగు ద్వారా పోస్టర్ల ద్వారా ఫ్లెక్సీల ద్వారా ఈరోజు ప్రచారం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కార్యకర్తలు వాల్ రైటింగ్ చేస్తూ ఉన్నారు. నేను కూడా ఈ వాల్ రైటింగ్లో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు దేశానికి ఈరోజు వారు చేసినటువంటి ఒక సేవలు కానీ దేశానికి ఈరోజు ఒక ఆర్థికమైనటువంటి ఒక దిశ చూపెట్టినటువంటి వ్యక్తి. ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ మన భారతదేశంలో మనం ప్రగతి వైపు పోతూ ఉన్నాం, అభివృద్ధి వైపు పోతూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని చెప్పి తెలంగాణ ప్రజలను కోరుతూ మరి వాల్ రైటింగ్లో ఈరోజు తెలంగాణ తార్నాకలో ఉన్నటువంటి ఒక మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. మరి మాజీ మేయర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన బండ కార్తికేయుడు గారు, శారదా మల్లేష్ గారు, నాగేశ్వరి గారు, వెంకటేష్ గౌడ్ గారు, రాము వర్మ గారు, ఉపేందర్ యాదవ్ గారు అధ్యక్షుడు, సత్యరెడ్డి కరుణాకర్ అందరూ కూడా పాల్గొని, వేలు యాదవ్ గారు సీనియర్ నాయకుడు, పూజ యాదవ్ అందరూ కూడా పాల్గొని, సుబ్బారావు గారు దళిత్ మోర్చా అందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు నేను కార్యకర్తలందరూ కూడా అభినందన చెప్తాను. మమత అన్నది దానికి రాహుల్ గాంధీ కూడా మద్దతు తెలిపారు. గతంలో కూడా ఓట్ల చోరీ చేసేటోళ్ళే చోరీ మాట్లాడతారు. వీళ్ళందరూ చోరీ అలవాటై మొన్న గెలిచారు. ఇప్పుడు చోరీ నడవట్లేదు. వీళ్ళది ఓడిపోతే ప్రజల వారి యొక్క తీర్పుని వాళ్ళు ఒప్పుకోవాలి. ప్రజనే అవమానపరిచేటటువంటి మాటలు మాట్లాడతారు. ప్రజా తీర్పు ప్రజాస్వామ్యంలో అది సర్వశ్వతమైనటువంటిది, సర్వత్వమైనటువంటిది. దాన్ని కూడా అవమానపరిచేటటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే ఏం మాట్లాడరు. 3 సార్లు మమతా గెలిచింది. మేము ఎప్పుడైనా అన్నామా? మేము ప్రజలు ఒక తీర్పుని వాటికి ఇచ్చినాం, వారికి రెస్పెక్ట్ చేసినాం. ఈరోజు వాళ్ళు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఓడిపోతే ఈవీఎం బాగలే, వాళ్ళు ఓడిపోతే మోదీ బాగలే, వారు ఓడిపోతే ఈసీఐ బాగలే, వారు ఓడిపోతే ఏది బాగలే, దేశం కూడా బాగలే వాళ్ళకైతే. కాబట్టి ఎప్పుడైనా ఓటమిని ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిన అవసరం ఉన్నది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి.
లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.